హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తెల్లవి శనగలు ఉన్నాయి కదా, ఈ శనగలు ఉడకబెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకొని ఒక 2 విజిల్లు ఉడకబెట్టాను. వీటితో ఇప్పుడు నేను బోండాలు చేసి చూపిస్తున్నాను మీకు. ఇక పచ్చిమిర్చి ఇవి దానిలో వేసి మిక్సీ వేసుకోవాలి. కొంచెం ఒక్కసారి తిప్పుకోవాలి. ఇది బ్రెడ్ కట్ చేసుకున్నాను సైడ్లు. ఈ బ్రెడ్ పీసులు చిన్నవి, పెద్ద బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. నేను చిన్నగా వేస్తున్నాను, అందుకని చిన్నది తీసుకున్నాను. ఇప్పుడు అది మిక్సీ వేసుకోవడం స్టార్ట్ చేస్తాను. మిక్సీ వేసుకున్నాక చూద్దాం. ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెమే కదా శనగలు, అందుకని 5 తీసుకున్నాను. శనగలు కొంచెం సాల్ట్, సరిపోయేంత సాల్ట్, ఇప్పుడు ఇది మనం మిక్సీ వేసుకుందాం. ఇదిగండి ఇట్లా వచ్చింది పేస్ట్. ఒకసారి ఇట్లా మిక్సీలో వేసుకొని తిప్పుకున్నాను. ఈ బ్రెడ్ సైడ్లీ తీసేసాను కదా, ఈ సైడ్లీ అవి కూడా వేసేసాను దీనిలో. అది వేస్ట్ ఎందుకు చేయాలని వేసాను. ఇప్పుడు బ్రెడ్కి కావాల్సింది ఒక 2 స్పూన్లు శనగపిండి, కొంచెం సాల్ట్, ఒక చిటికెడు టేస్ట్ సోడా, అదే వంట సోడా, ఒక చిటికెడు, ఎక్కువ వద్దు. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకున్నాం. ఒక 2 స్పూన్లు శనగపిండి వేసాను కదా, టేస్ట్ సోడా, మామూలు ఉప్పు వేసాను కదా, ఇలా కలుపుకుందాం ఒకసారి. ఇవి శనగలు ఉడికించుకున్న నీళ్ళు, నేను పారవేయలేదు, దీనిలో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు పిండిలోకి అవసరం అవుతాయని ఇట్లా మంచిగా ఇట్లా కలుపుకుందాం, గడ్డలు లేకుండా. మంచిగా కలుపుకుందాం. ఈ వాటర్ ఒకవేళ మిగిలితే తాగేయండి, పరపోయింది మాత్రం పరవేయద్దు. ఇప్పుడు బోండా వేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు వేసే విధానం చూపిస్తున్నానండి. అది మిక్సీ అవన్నీ ఇది అంతా రెడీ అయిపోయింది కదా. ఇదిగో దీనిలో ఈ బ్రెడ్ ఇటు 2 సైడ్లు ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకొని మంచిగా ఇట్లా తడంతా తీసేసుకోవాలి. వాటర్ ఉంటాయి కదా, అదంతా ఇట్లా అనుకోవాలి. అనుకొని ఇది ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా అంటే దీనికి సరిపోయేంత తీసుకోవాలి. పెద్ద బ్రెడ్ అయితే కొంచెం పెద్ద సైజు తీసుకోవచ్చు. ఇది చిన్నది కదా, అందుకని నేను కొంచెం చిన్న సైజు తీసుకున్నాను. చిన్న బ్రెడ్ కదా, ఇట్లా మడతేయాలి. ఇట్లా మడతేయాలి, మంచిగా ఇట్లా మడతేసుకొని ఇట్లా అయిపోయింది. ఎంత ఈజీ ఉంటుంది ఇది, చాలా ఈజీ ఉంటుంది. ఇంకా దీన్ని ఆలుతో ట్రై చేయొచ్చు, ఎగ్తో ట్రై చేయొచ్చు. ఇంకా మీకు అని ఇంకా దేంతో తయారు చేయాలో, దేంతో చూపించాలో మీకు అడిగితే కింద కామెంట్ బాక్స్లో నేను మీకు చూపిస్తాను. ఎగ్తో తయారు చేయొచ్చు, ఆలుతో తయారు చేయొచ్చు. దీన్ని చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, వేసాను. ఒకవైపు రెడ్గా అయ్యాక ఇంకో వైపుకి తిప్పుకున్నాం. ఇలా అయిపోయింది. ఎలా ఉంది ఇది? మన ఇది ఉంటుంది చూడండి, బోండా. ఇంకోటి పప్పూర్ణాలు అంటారు, ఆంధ్ర పప్పూర్ణాలు. అవి కూడా ఒకరోజు చూపిస్తానండి మీకు. దసరా వస్తుంది కదా, చూపిస్తాను అవి కూడా. పొంగలి, చక్కెర పొంగలి, పిండి వంటలు అవి కూడా చూపిస్తాను. దసరా వస్తుంది కదా. ఇలా
కొంచెం నూనె వేడెక్కే వరకు కొంచెం హైలో పెట్టుకోండి. వేడెక్కాక కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే బాగా హైలో ఉంటే ఇవి తొందరగా మాడిపోతాయి. అందుకని ఇలా పెట్టుకోండి. నేను ఎలా చేసానో సేమ్ అలా చేయండి. మంచి స్నాక్స్ సాయంత్రం తినడానికి తొందరగా అయిపోతుంది. ఎంత 10 నిమిషాలు పని అండి. మీ పిల్లలు శనగలు తింటలేరా? కంపల్సరీ ఇది చేయండి. ఇలా వాటర్ తీసేసుకోండి. ఇలా వాటర్ తీసుకొని చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎక్కువసేపు పని ఏం కాదు. ఇది తినడానికి మనకు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. దీనిలో వేసుకోవాలనుకుంటే ఒక టమాటా వేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే ఇప్పుడు సింపుల్గా అయిపోతుందని శనగలు ఉడకబెట్టేసాను, నైట్ నానబెట్టేసి దానిలో 2 పచ్చిమిరకాయలు వేసాను, కొంచెం ఉప్పు వేసాను, మిక్సీ పట్టేసాను. అంతే, ఏముంది ఇక్కడ ఇంకా. కానీ చాలా టేస్ట్ ఉంటుంది. చేసుకొని కంపల్సరీ తిని చూడండి. ఇలా బ్రెడ్ పిల్లలు వద్దంటారు, కాలిస్తేనే తింటామంటారు, ఏపితేనే తింటామంటారు. శనగలు తినరు. ఈ మిక్సీ కొట్టేసి ఈ పని చేసేయండి. శనగలు మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. పిల్లలకి కంపల్సరీ కనీసం ఇలా అన్నా చేసి పెట్టండి. ఇలా బోండా లాగుంటే ఇష్టంగా తింటారు. కంపల్సరీ ఇలా అన్నా చేసి పెట్టండి. కొంచెం ఎర్ర కావాలి. వేయంగానే ఇలా రివర్స్ వేయొద్దు. కొంచెం రెడ్గా అయ్యాక ఇలా అయ్యాక తిప్పేసుకుంటే ఈజీగా తిరుగుతుంది. వేయంగానే మనం ఉల్టా తిప్పేసామంటే అది వెళ్ళిపోతానికి అవకాశం ఉంటుంది. ఇలా వేయండి. అసలు ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదండి. ఆయిల్ కూడా ఏమంతగా అసలు పీల్చదండి. ఏముంది, వేయంగానే అయిపోయాయి. మనం దీంట్లో చట్నీలు ఇవన్నీ ఏం అవసరం లేదండి. పిల్లలు ఇంకేమైనా కావాలి అంటే కొంచెం ఈ టమాటా సాసులు అవన్నీ వాడుతున్నారు కదా ఇప్పుడు, అది ఏదైనా వేసి ఇచ్చి తిన్నా బాగానే ఉంటుంది. లేదా ఉట్టిగా ఇట్లా బోండా టైప్లో తిన్నా బాగుంటుందండి. శనగలు నైట్ నానబెట్టేసుకొని సాయంత్రానికి మీ పిల్లలు వచ్చే టయానికన్నా, సాయంత్రం మీకే కొంచెం ఏదైనా తిని టీ తాగాలన్నా ఇది ఈజీ అయిన పని. కొంచెం మిగిలింది ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, రేపు అయినా చేసుకోవచ్చు. వేస్ట్ ఏం కాదండి. కానీ చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే. ఈజీ కూడా అండి. పిల్లలు బోండాలు అడిగినప్పుడు ఇది కంపల్సరీ చేసి పెట్టానండి. మైదా పిండి ఇవన్నీ కాకుండా సప్పుడు చేయక బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనిలో ఒక నిమ్మకాయ పిండొచ్చు, కొంచెం పుల్ల కావాలంటే ఒక టమాటా వేసుకోవచ్చు. మిక్సీ పట్టేటప్పుడు మీకు టేస్ట్ ఎలా ఉందో అలా వేసేసుకోవచ్చు. వేసుకొని మంచిగా ఇట్లా చేసుకుంటే, ఇదిగో నేను ఇప్పుడు ఒక 6 చేసాను, ఇంకా ఇంత మిగిలింది. ఎంత శనగలు ఇన్ని వేసాను అంతే, ఒక చిన్న కప్పుడు. చూడండి, శనగలు ఉన్నాయి కదా, తెల్ల శనగలు, దాంతో నేను పచ్చిమిర్చి కొంచెం వేసి బ్రెడ్ వేసి బోండాలు చేశాను. ఎలా వచ్చినాయో చూడండి. అసలు ఈ బోండాలు ఎలా ఉన్నాయో అసలు కనిపెడతారు ఎవరైనా చూస్తే, బ్రెడ్తో అనుకుంటారు ఇవి. అలా ఉన్నాయి, చక్కగా మంచిగా ఉన్నాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. కంపల్సరీ చేసి ట్రై చేసి టేస్ట్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఎలా ఉందో మాకు చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళకి అందరికి షేర్ చేయండి. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. చూపిస్తానండి ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో. వేసేటప్పుడు చూసారు కదా, వేసినాక ఎలా ఉంటాయో చూడాలి కదా. వావ్, ఎలా ఉందండి. బ్రెడ్తో బోండా బాగుంటుంది, టేస్ట్ కూడా. దీనిలో ఇంకా ఆలు టమాటా అన్నీ వేసుకోవచ్చు. అవన్నీ ఒకరోజు చూపిస్తాను నేను మీకు, రేపు అన్న ఎల్లుండన్నా ఎలా వేసుకోవాలో ఎలా చేయాలో. ఇప్పటికైతే ఇది చేసాము, టేస్ట్ చూడండి. ఉంటానండి.